యాదవ కృష్ణ, అదేవిధంగా రామ అంటే పరశురామ, లేకపోతే దాశరథి రామ, దశరథ కుమారుడు రామచంద్రమూర్తి. ఈ రూపాలలో ఇవే మొదలైనటువంటి రూపాలలో బలకార్య అంటే దుష్టులైనటువంటి జనులను సంహారం చేయడం, భూభార హరణాన్ని చేయటం మొదలైనటువంటి బలకార్యాలను భగవంతుడు ఈ రూపాలతో, కృష్ణ రామ ఆది పదంతో దేన్ని తీసుకోవాలి అంటే నరసింహ రూపాన్ని, అదేవిధంగా పరశురామ రూపాన్ని, ఈ రూపాలతో భగవంతుడు బలకార్య అర్థాత్ శక్తి అంటే దుష్టుల సంహారం అనేటువంటి కార్యాన్ని భగవంతుడు చేశాడు. అదేవిధంగా దత్త వ్యాసాది రూపేషు జ్ఞానకార్యస్తథా ప్రభు. దత్తాత్రేయ అవతారం, అదేవిధంగా వేదవ్యాస అవతారం, ఆది శబ్దం ఆది అనేటువంటి దత్త వ్యాసాది అని ఆది పదాన్ని పెట్టారు. హయగ్రీవ రూపము, అదేవిధంగా నారాయణ రూపము మొదలైనటువంటి రూపాలతో జ్ఞానకార్యస్తథా ప్రభు, జ్ఞానకార్యాన్ని అర్థాత్ తత్వాన్ని ఉపదేశించేటువంటి పనులను భగవంతుడు చేశాడు. ఇక్కడ ప్రభువు అన్నటువంటి ఒక విశేషాంశాన్ని చెబుతూ ఉన్నారు. ప్రభువు అంటే ఏమిటి అంటే సర్వసమర్థుడు. అంటే మిగిలిన రూపాలలో భగవంతుడు రామకృష్ణాది రూపాలు కేవలం బలాన్ని మాత్రమే, అక్కడ బలం మాత్రమే ఉంది భగవంతుడికి, అక్కడ జ్ఞానం లేదు అని కాదు, అక్కడ జ్ఞానం ఉన్నది. అదేవిధంగా దత్తవ్యాసాది రూపాలలో కేవలం భగవంతుడు ఒక చోట మూలంలో కూర్చొని ఉపదేశాన్ని మాత్రమే చేస్తాడు, అక్కడ భగవంతుడికి శక్తి లేదు అని కాదు. అన్ని రూపాలలో అన్ని గుణాలు భగవంతుడికి సమానమే, ఎక్కడా ఏం తేడా లేదు. దత్తవ్యాసాది రూపాల్లోనూ అలాగే, అదేవిధంగా కృష్ణరామాది రూపాల్లో కూడా అదే విధంగానే ఉన్నది. అంటే అన్ని రూపాలు, బలము, జ్ఞానము, అన్ని గుణాలు సమానంగానే ఉన్నాయి. కానీ భగవంతుడి ఇచ్ఛానుసారంగా భగవంతుడు నేను కృష్ణరామాది రూపాలలో దేహశక్తిని ప్రదర్శన చేస్తాను, దత్త మరియు వ్యాసాది రూపాలలో జ్ఞాన కార్యాన్ని నేను చేస్తాను అని భగవంతుడి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే భగవంతుడు చేస్తూ వెళతాడు. దాన్నే ప్రభువు అనేటువంటి ఆ శబ్దంతో చెప్పారు. భగవంతుడు ఎక్కడైనా ఏ విధంగా అయినా సర్వసమర్థుడే, అందులో ఏ వివాదం లేదు. తన ఇచ్ఛానుసారంగా తన కోరికకు అనుగుణంగా భగవంతుడు ఈ విధంగా చేస్తాడు. ఇక ఏ అవతారాలు భగవద్ అవతారాలు అని మనం తెలుసుకోవాలి అంటే మత్స్య, కూర్మ, వరాహాశ్చ, సింహ, వామన, భార్గవాః, రాఘవ, కృష్ణ బుద్ధౌ చ కృష్ణద్వైపాయనస్తథా అని ఒక మాటను ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, సింహ, నరసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బుద్ధ మరియు కృష్ణద్వైపాయన. ఈ కృష్ణద్వైపాయన అనేటువంటిది సాక్షాత్తుగా వేదవ్యాసుల వారు అని చెప్పేసి మనకు తెలుసు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, సింహ అంటే నరసింహావతారం, వామన, భార్గవ అంటే భృగు వంశంలో వచ్చినటువంటి పరశురామ రూపం, అది భార్గవ రామ అని పిలుస్తారు. రాఘవ అంటే దశరథ రామ అర్థాత్ ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి భగవంతుడి రూపం. కృష్ణ అంటే సాక్షాత్తుగా యాదవ కృష్ణ అర్థాత్ గీతోపదేశాన్ని చేసి సమగ్రమైనటువంటి మహాభారతాన్ని నడిపించినటువంటి భగవంతుడి రూపం. బుద్ధ రూపం, ఈ బుద్ధ రూపం గురించి కాస్త వివరణ నేను ఇస్తాను తరువాత. అదేవిధంగా కృష్ణద్వైపాయన అంటే సాక్షాత్తుగా వ్యాసుల వారి రూపం అది. ఆ విధంగా ఇవన్నీ కూడా సాక్షాత్తుగా భగవంతుడి యొక్క రూపాలు అని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని భగవంతుడి రూపాలను విశిష్టంగా పురాణాల్లో వచ్చినటువంటి దాన్ని ఆచార్యుల వారు మనకు చెబుతూ వెళతారు. అదేది అంటే కపిలో దత్త ఋషభౌ శింశుమారో రుచేస్సుతః నారాయణో హరిః కృష్ణ తాపసో మనురేవచ మహిదాసస్తథా హంసః స్త్రీరూపో హయశీర్షవాన్
తథైవ వడవావక్త్రః కల్కీ ధన్వంతరిః ప్రభుః ఇత్యాద్యా కేవలో విష్ణుః నైషాం భేదః కథంచన అని చెప్తూ ఉన్నారు. ఇందులో మనము ఇప్పుడు దశావతారాల గురించి, కల్కి కూడా దశావతారాల్లోనే వస్తుంది. దాన్ని ఆచార్యుల వారు తర్వాత దాన్ని తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు కపిల అనేటువంటి రూపం, ఇప్పుడు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బుద్ధ కల్కి అనేటువంటివి దశావతారాలు మనకు తెలుసు. దాని తరువాత కృష్ణద్వైపాయన అనేటువంటి రూపం సాక్షాత్తుగా వేదవ్యాసుల వారి రూపం. అర్థాత్ పరాశర ముని వశిష్ఠ ఋషి, ఆ వశిష్ఠ ఋషి యొక్క కుమారుడు శక్తి, ఆ శక్తికి పరాశర అనేటువంటి కుమారుడు. ఆ పరాశరుల వారికి ఉపరిచర వసువు యొక్క కుమార్తె సత్యవతి. ఆ సత్యవతికి ఆ ఇద్దరు నిమిత్తంగా అవతరించినటువంటి రూపం అది వేదవ్యాస రూపము అని చెప్పేసి, విశిష్టంగా లోకంలో జ్ఞానమంతా కూడా నశించిపోయింది. ఆ వేదాలన్నీ కూడా అపపాఠాలతో ఉన్నాయి. అందువల్ల దాన్ని నివారించడానికి వచ్చినటువంటి రూపం అది వేదవ్యాస రూపం. ఆ వ్యాస రూపంతోనే వేదాలను విభాగం చేసేసి ఆ వేదార్థ నిర్ణాయకములైనటువంటి బ్రహ్మసూత్రాలను, మహాభారతాన్ని, భాగవతాది సమస్త పురాణాలను భగవంతుడు తాను రచన చేసి దాన్ని తన శిష్యులకు కూడా ఉపదేశించి విశిష్టమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి రూపం అది కృష్ణద్వైపాయన బాదరాయణ అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి వ్యాసుల వారి రూపము. ఇది దీని గురించి మధ్వాచార్యుల వారు ఇదే తాత్పర్య నిర్ణయంలో 10వ అధ్యాయంలో విశిష్టంగా వ్యాసావతారం గురించే దాన్ని చెబుతారు. తరువాత కపిల 26వ శ్లోకంలో మొట్టమొదటిది కపిల అని. కపిల రూపము ఇది బ్రహ్మ కుమారులైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కుమారులైనటువంటి కర్దమ ప్రజాపతికి, స్వయంభవ మను పుత్రి అయినటువంటి దేవహూతిదేవికి ఇద్దరిలో అవతరించినటువంటి రూపం ఇది కపిల రూపము అని చెప్పేసి, దేవహూతిదేవి యొక్క ప్రశ్నలకు కపిల నామక భగవంతుడు అతి విశిష్టంగా ఉపదేశించినటువంటి ఒక తత్వం, దాన్ని సాంఖ్యతత్వము అని శాస్త్రం పిలుస్తూ ఉన్నది. దీని గురించి ఈ వివరాలన్నీ కూడా తృతీయ స్కంద భాగవతంలో విశేషంగా వచ్చింది. అక్కడ మనం దీని గురించి తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటి అంటే, ఇదే కపిల అనేటువంటి పేరుతో ఒక అంటే దుర్జనుడు కూడా ఉన్నాడు. అతడు సాంఖ్య అనేటువంటి ఒక అవైదిక మతం, వేద విరుద్ధమైనటువంటి ఒక మతాన్ని అతడు కూడా స్థాపించాడు. దానికి కూడా అతడు పేరు పెట్టింది సాంఖ్య అనే పేరు పెట్టారు. అది చాలా విచిత్రమైనటువంటి సిద్ధాంతాన్ని మనకు చెబుతుంది. మూల భగవంతుడి సిద్ధాంతానికి విరుద్ధంగా చెప్పినటువంటి వాడు ఈ కపిల అనేటువంటి మరొక వ్యక్తి. అందువల్ల మూల కపిల, సాక్షాత్ కపిల నామక భగవంతుడు కర్దమ ప్రజాపతి, స్వయంభువ మను కర్దమ ప్రజాపతి, అదేవిధంగా దేవహూతి యొక్క కుమారుడు అని చెబుతారు. అదేవిధంగా తర్వాతి రూపం దత్త అనేటువంటి రూపము. దీని గురించి భాగవతమే ప్రారంభం అంటే భాగవతంలోనే వస్తుంది. ఇప్పుడు మనకు దత్త రూపము అంటే ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చొని అతని చుట్టూ ఒక 4 శునకాలు ఉంటాయి. దాన్నే దత్త అని పూజ చేస్తూ ఉంటారు. ఇది మన మధ్వాచార్యుల వారి సిద్ధాంతానికి, అర్థాత్ భాగవత సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటిది అని స్వయంగా ఆచార్యుల వారి భాగవత తాత్పర్యాన్ని, అదేవిధంగా తాత్పర్య నిర్ణయాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. భాగవతంలో వచ్చేటువంటిది బ్రహ్మ చతుర్థ స్కందంలోనే వస్తుంది. దత్త అనేటువంటి రూపం బ్రహ్మ కుమారులైనటువంటి అత్రి ఋషుల వారికి, అదేవిధంగా కర్దమ ప్రజాపతి యొక్క పుత్రి అయినటువంటి కుమార్తె అయినటువంటి అనసూయ, అత్రి మరియు అనసూయ వాళ్ళిద్దరూ కూడా భగవంతుడిని ఉద్దేశించుకొని అతి విశిష్టంగా తపస్సు చేస్తారు. అతి విశిష్టంగా అంటే బ్రహ్మ ఎందు, చతుర్ముఖ బ్రహ్మ ఎందు బ్రహ్మ అనేటువంటి పేరుతో భగవంతుడు సన్నిహితుడై ఉన్నాడు. ఆ బ్రహ్మ రూపాన్ని శంకరుడు రుద్రుడిలో రుద్ర అనేటువంటి రూపంతో ఉన్నటువంటి భగవంతుడిని ఈ విధంగా త్రిమూర్తులను అత్రి ఋషుల వారు విశేషంగా
ఉపాసన చేసినందువల్ల ముగ్గురు అక్కడ అవతరిస్తారు. దత్తం, దూర్వాససం, సోమం అని చెప్పేసి. దత్త అంటే తనను తాను అత్రి ఋషుల వారికి ఇచ్చాడు. దానము అని మనం అంటాం. ఏదైనా బియ్యమో లేకపోతే ఇంకేదో దానాన్ని బ్రాహ్మడికి దానం ఇస్తాం. ఆ దానం ఇచ్చినప్పుడు అతడు తీసుకుంటాడు. ఆ అదేమైతే ఉన్నదో దాన్ని దత్త అని పిలుస్తారు. దత్తం ఇదన్నమమ అని సంకల్పంలో చెప్పిస్తారు. ఆ విధంగా ఏదో దానం ఇవ్వలేదు భగవంతుడు. నేనే అంటే నీ వంటి కుమారుడు కావాలి అని అత్రి ఋషుల వారు తపస్సు చేస్తారు. చేసినందుకు ఆ భగవంతుడు నా వంటి వాళ్ళు ఎవరూ లేరు, నేనే రావాలి, నేనే నీకు దానంగా వచ్చేస్తాను, నేనే నీకు దానం ఇచ్చేసుకుంటాను. అందువల్ల ఆ విధంగా వచ్చినందువల్ల అతడికి దత్త అని పేరు. అత్రి ఋషుల యొక్క కుమారుడు అందువల్ల ఆత్రేయ అని పేరు. సో రెండు కలిపితే దత్తాత్రేయ అని యోగాన్ని ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి రూపం అది దత్తాత్రేయ రూపము అని ప్రసిద్ధమైనటువంటిది. కార్తవీర్యార్జున అనేటువంటి మహాచక్రవర్తి, అతడి గురించి కూడా ఇక్కడ వస్తుంది తాత్పర్య నిర్ణయంలో. ఆ కార్తవీర్యార్జునుడు ఇదే దత్తాత్రేయ రూపాన్ని విశేషంగా ఉపాసన చేసి అతి విశిష్టమైనటువంటి శక్తులను సంపాదించాడు అన్నటువంటి మాటను కూడా మనం భాగవతం ఇది మహాభారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా అక్కడ సాక్షాత్తుగా అత్రి ఋషుల యందు అవతరించినటువంటి రూపం అది దత్త రూపము అని. అది బ్రాహ్మణ రూపమే. అక్కడ ఈ శునక అంటే కుక్కలు మధ్యలో చెట్టు కింద కూర్చున్నటువంటి 3 తలలు ఏదో పెట్టింటారు, అది దత్త రూపం సర్వథా కాదు. అది ఎవరో సృష్టించినటువంటి రూపం తప్ప అది దత్త రూపం కాదు. అక్కడే ఆ అత్రి ఋషుల యందే సాక్షాత్ శంకరుల వారు దూర్వాస అనేటువంటి పేరుతో జన్మిస్తారు. సోమ అనేటువంటి సాక్షాత్ చంద్రుడు అక్కడ అవతరిస్తాడు. అందులో బ్రహ్మదేవుల వారి విశేష ఆవేశం ఉన్నది అనేటువంటి మాటను కూడా భాగవతంలోనే మనకు చతుర్థ స్కంద ప్రారంభంలోనే అంటే మొదటి అధ్యాయంలోనే దీని గురించి విశేషం అంతా కూడా వస్తుంది. తరువాత దత్త ఋషభవు, ఋషభనామక భగవంతుడు. ఆ ఋషభనామక భగవంతుడు ఎవరు అంటే ఇదే వంశంలోనే ఈ ముందు చెప్తూ వెళతారు. ఆగ్నేయ అనేటువంటి మహానుభావుడు, అతడి కుమారుడు నాభిరాజ అని. ఆ నాభిరాజు మరియు మేరుదేవి ఆ ఇద్దరిలో అవతరించినటువంటి ప్రాదుర్భవించినటువంటి రూపం అది ఋషభ రూపము అని చెప్పేసి. దీని గురించి పంచమ స్కందంలో మనకు విశిష్టమైనటువంటి దీని వివరాలన్నీ కూడా మనకు పంచమ స్కంద భాగవతంలో వస్తాయి. కానీ ఇదే ఋషభనామక భగవంతుడే ఉపదేశం చేశాడు అని చెప్పేసి తర్వాత అర్హన్ అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని ప్రవర్తన చేస్తాడు. ఆ జైనులలో ఎక్కువగా ఋషభ అనేటువంటి భగవంతుడినే చెప్తారు, వాళ్ళ నుంచే మా మతం వచ్చింది అని. కానీ వాళ్ళు వేద విరుద్ధంగా చెప్పినటువంటి మతం అది జైన మతము. తర్వాత వాళ్ళలో కూడా ఇదే విధంగా వ్యత్యాసం అయిపోతుంది. అర్థాత్ భగవంతుడు చెప్పినటువంటి ఉపదేశాలే వేరే, ఆ అసురలు తెలుసుకున్నటువంటి విషయాలే వేరే. ఈ విధంగా విపరీతంగా అవుతుంది. దానివల్ల జైన మతం మనకు తెలిసి వస్తుంది. దానికి నిజంగా భగవంతుడు ఉపదేశించినటువంటి ఆ ఋషభనామక భగవంతుడు ఉపదేశించినటువంటి ఆ తత్వమే వేరే. దాని గురించే భాగవతంలో చాలా విస్తారంగా పంచమ స్కందంలో మనకు తెలుస్తుంది. తరువాత శింషుమార రుచేస్తుత. శింషుమార అనేటువంటి భగవంతుడి రూపం అది. అది శింషుమార అంటే తేలు అని మనం అంటాం కదా, అది దాని గురించి కూడా భాగవతంలోనే మనకు అంటే తెలిసి వస్తుంది. దోషస్య శర్వరీపుత్ర శింషుమారో హరేఃకల అని మహాభారతం కూడా ఈ విషయంలో మనకు ప్రమాణంగా ఉన్నది. అందువల్ల అది శింషుమార రూపము అని చెప్పేసి, అంటే ఈ అన్ని గ్రహాలకు కూడా మూలమైనటువంటిది శింషుమార రూపము అని చెప్పేసి. నృపశంషుమారం అని భాగవతంలో కూడా, అంటే ఆ ధ్రువలోకానికి వెళ్ళేటప్పుడు ఆ శింషుమార రూపాన్ని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనేటువంటి మాటలు కూడా మనకు భాగవతంలో తెలుస్తుంది. అదేవిధంగా రుచేస్తుత, రుచి ప్రజాపతి యొక్క కుమారుడు. రుచి ప్రజాపతి
అదేవిధంగా ఆకూతి అనేటువంటి స్వయంభువ మను యొక్క కుమార్తె. వాళ్ళిద్దరిలో అవతరించినటువంటి రూపం అది యజ్ఞనామక భగవంతుడి రూపము అని చెప్తారు. ఆ యజ్ఞనామక భగవంతుడు ఎవరు అంటే ఈ ఈశావాస్య ఉపనిషత్తు అని మనం దేన్నైతే చదువుకుంటామో దాన్ని ఆ స్వయంభువమను తన మీద రాక్షసులందరూ వచ్చి యుద్ధం చేయడానికి ప్రారంభించినప్పుడు ఇదే యజ్ఞనామక భగవంతుణ్ణే ఉపాసన చేస్తాడు. దీని గురించి అష్టమ స్కంద భాగవతము మనకు తెలుపుతున్నది. అటువంటి రూపం అది యజ్ఞనామక రూపము. దానివల్ల స్వయంభవమను చెప్పినటువంటి ఆ విషయాలే ఈశావాస్య ఉపనిషత్తుగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇది కూడా భగవంతుడి సాక్షాత్ అవతారమే. అదేవిధంగా నారాయణ, హరి, కృష్ణ అనేటువంటి 3 రూపాల గురించి మనకు చెబుతారు. ఇవన్నీ కూడా యమధర్మరాజు యొక్క కుమారులుగా వీళ్ళు అవతరిస్తారు. నారాయణ, హరి, కృష్ణ అని. కృష్ణ అంటే వసుదేవ దేవకి వాళ్ళిద్దరిని నిమిత్తంగా చేసుకుని వచ్చినటువంటి ఒక రూపం ఉండనే ఉన్నది. అది కాకుండా మరొక రూపం కూడా భగవంతుడి రూపం, అది కృష్ణ అనేటువంటిది. అది నారాయణ, హరి మరియు కృష్ణ అనేటువంటి 3 భగవద్ రూపాలు. ఈ భగవద్ రూపాలు యమధర్మరాజు యొక్క కుమారులుగా వీళ్ళు జన్మిస్తారు. దాని తరువాత తాపసో మనురేవచ. ఈ తాపసమను ఎవరు అంటే స్వయంభువ మను యొక్క కుమారుడైనటువంటి ప్రియవ్రత మహారాజు. ఆ ప్రియవ్రత మహారాజు గురించి పంచమ స్కంద భాగవతంలో మనకు తెలుస్తుంది. అతడి యొక్క కుమారుడిగా అవతరించినటువంటి రూపం అది తాపసమను అని చెప్పేసి. ఈ తాపసమనువే గజేంద్రుడిని ఉద్ధరించినటువంటి రూపము అని దాని గురించి అష్టమ స్కంద భాగవతం మనకు చెబుతుంది. ఈ విధంగా తాపసమను అది ప్రియవ్రత రాజు యొక్క కుమారుడు అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మహిదాస అనేటువంటి మరొక రూపం, ఇది సాక్షాత్తుగా భగవంతుడి అవతారమే. బ్రహ్మ కుమారుడైనటువంటి విశాల అనేటువంటి ఆ విశాలుడికి ఇతరాదేవి ఎందు అవతరించినటువంటి ప్రాదుర్భవించినటువంటి రూపమే అది ఐతరేయ అని. ఇతర అనేటువంటి స్త్రీ ఆమె కుమారుడు అయినందువల్ల ఐతరేయ అని పేరు. ఈ భగవంతుడు ఉపదేశించినటువంటి తత్వమే ఐతరేయ ఉపనిషత్తుగా ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం. అటువంటి విశిష్టమైనటువంటి రూపం అది ఐతరేయ రూపము. ఇతడికే మహిదాస అని కూడా పేరు. ఈ ఐతరేయుడికే మహిదాస అని పేరు. ఎందుకంటే మహానుభావులైనటువంటి బ్రహ్మాది దేవతలు కూడా ఈయనకు దాసులుగా ఉన్నారు. అందువల్ల ఈయనను మహిదాస అని పిలుస్తారు. దాన్ని ఐతరేయ ఉపనిషత్తు ప్రారంభంలోనే ఆచార్యుల వారు మనకు చెబుతారు. అటువంటి రూపం అది మహిదాస అనేటువంటి రూపం. తరువాత హంస అనేటువంటి రూపం, అది బ్రహ్మదేవుల వారికి విశేషంగా అనుగ్రహించడానికి అర్థాత్ తత్వోపదేశాన్ని చేయడానికి వచ్చినటువంటి రూపం అది హంస రూపము. ఆ హంస రూపంతోనే భగవంతుడు బ్రహ్మదేవుల వారి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అందువల్ల అదే పీఠం మీద వచ్చినటువంటి మహానుభావులకే మనమందరం కూడా పరమహంస అని పిలుస్తాం. భగవంతుడు ఆ హంస రూపంతో భగవంతుడు తను ఆ తత్వాలను బ్రహ్మదేవుల వారికి ఉపదేశం చేశాడు. అందువల్ల అది హంస రూపము అని పేరు. తరువాత స్త్రీ రూపము అంటే మోహిని రూపము అని చెప్పేసి చెబుతారు. భగవంతుడికి పురుష రూపాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా స్త్రీ రూపాలు కూడా భగవంతుడికి ఉన్నాయి. అవి కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ మనకు తెలియడానికి ఒక రూపాన్ని చెప్తూ ఉన్నారు, అది మోహిని అన్నటువంటిది నిజంగా కాదు, అందరినీ మోహింపజేసింది. అందువల్ల ఆమెకు మోహిని అని పేరు. కానీ నిజంగా దానికి శాస్త్రంలో పురాణాల్లో చెప్పినటువంటి పేరు అది నారాయణి అనేటువంటి రూపం. నారాయణ అనేటువంటిది పురుష రూపం అయితే నారాయణి అన్నటువంటిది అది స్త్రీ రూపము అని మనకు చెబుతారు. ఈ విధంగా నారాయణి అనేటువంటి రూపం అది స్త్రీ రూపం. అదేవిధంగా
హయగ్రీవ అనేటువంటి రూపంతో భగవంతుడు సృష్టి ఆది కాలంలో తను చతుర్ముఖ బ్రహ్మదేవుల వారికి ఉపదేశించినటువంటి రూపం. ఈ హయగ్రీవ రూపంతోనే భగవంతుడు మూల రామాయణాన్ని రచన చేశాడు అని చెప్పేసి ఆచార్యుల వారు చెబుతారు. దాని గురించి గీతా భాష్య ప్రమేయ దీపికలో జయతీర్థుల వారు దాని గురించి చెబుతారు. అదేవిధంగా బృహదారణ్యక భాష్యంలో స్వయంగా ఆచార్యుల వారే చెబుతారు. ఇది పురాణాల్లో ప్రసిద్ధమైనటువంటి రూపం. ఇది హయగ్రీవ రూపము. అది శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అని 100 కోటి శ్లోకాలు అందులో ఉన్నాయి మూల రామాయణంలో అన్నటువంటి దాన్ని ఆ విషయాన్ని కూడా మనకు ఆచార్యుల వారు మధ్వాచార్యుల వారు చెబుతారు. ఇటువంటి దివ్యమైనటువంటి రూపం అది హయశీర్ష. హయ అంటే గుర్రం, దాని వలె ముఖము ఉన్నటువంటి రూపము అది హయగ్రీవ రూపము అని చెబుతారు. అది హయశీర్షవాన్. తథైవ వడవావక్త్ర, వడవాగ్ని అని సముద్రంలో ఉండేటువంటి రూపం ఇది వడవా రూపము అని దీని గురించి ఒక విషయాన్ని కర్మ నిర్ణయంలో ఆచార్యుల వారు చెబుతారు. అంటే అక్కడ ఉండేటువంటి నీటిని కాలకాలంలో దాన్ని సరి అయినటువంటి వ్యవస్థగా చేసి లోక రక్షణకై భగవంతుడు వడవాముఖంతో అక్కడ సముద్రంలో ఉన్నాడు అన్నటువంటి దాన్ని చెబుతారు. అదే రూపమే వడవా వక్త్ర అని. తర్వాత కల్కి. ఈ కల్కి రూపము ఇది ఇంకా ఈ యుగంలో ఇంకా అవ్వలేదు, ఇది చివర్లో అవుతుంది, అందువల్ల కల్కి అని పెట్టారు. తర్వాత ధన్వంతరి రూపం. ధన్వంతరి రూపం అంటే సాక్షాత్తుగా భగవంతుడిదే రూపం. ఈ సముద్ర మథన సందర్భంలో అమృతాన్ని తీసుకువచ్చినటువంటి రూపమే ఈ ధన్వంతరి రూపం. ఆయుర్వేదాన్ని ప్రవర్తన చేసినటువంటి రూపమే అది ఈ ధన్వంతరి రూపము అని. ధన్వంతరి రూపం గురించి విశేషంగా ఇది కూడా మనకు అష్టమ స్కంద భాగవతంలో వస్తుంది, మహాభారతంలో కూడా దీని గురించి వస్తుంది. ధన్వంతరి అవతారము. ఇక్కడ కొన్ని అవతారాలు అది ఒక్కొక్కటి 2 సార్లు జరిగాయి అని చెప్పేసి, వరాహ అవతారం కూడా 2 సార్లు జరిగింది అని చెబుతారు. మత్స్యావతారం కూడా అదే విధంగానే చెబుతారు. అదే విధంగా ఇక్కడ ధన్వంతరి అవతారం కూడా 2 సార్లు అయ్యింది. సముద్ర మథన కాలంలో ఒకసారి, తర్వాత ధన్వంతరిర్ దీర్ఘతమస ఆయుర్వేద ప్రవర్తక అని దీర్ఘతమస్ అనేటువంటి ఋషి యొక్క కుమారుడిగాను ఈ ధన్వంతరి నామక భగవంతుడు అవతరిస్తాడు అని. ఈ అన్ని రూపాలు మనకు 10 దశావతారాలు మాత్రమే తెలుసు, కానీ ఆచార్యుల వారు అంటే మహాభారతంలో దీని గురించి వచ్చింది, భాగవతంలో వచ్చినటువంటి అన్ని రూపాలను ఏకత్ర సమావేశపరిచి ఆచార్యుల వారు మనకు చెబుతారు. ఇత్యాద్యాహ 28వ శ్లోకం. ఇత్యాద్యాహ కేవలో విష్ణు నైషాం భేద కథంచన. ఈ అన్ని రూపాలు సాక్షాత్తు భగవంతుడి యొక్క రూపాలే. ఇందులో ఏ రూపంలోనూ భేదం అనేటువంటిది లేదు. అన్ని రూపాలతో అన్ని కార్యాలను చేసేటువంటి ఆ భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి దాన్ని చెబుతారు. ఇక్కడ భగవంతుడి రూపాలకు ఎప్పుడూ కూడా భేదాన్ని చింతించవద్దు. దీన్ని బ్రహ్మసూత్రాల్లో కూడా మనకు చెబుతారు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి రూపాలకు అన్నిటికీ కూడా భేదం అనేటువంటిది లేదు. నవిశేషో గుణై సర్వై బలజ్ఞానాదిభి క్వచిత్. ఇందులో బలం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇంకా ఏదైనా స్వాతంత్ర్యము, కాంతి, కారుణ్యము, ఔదార్యము మొదలైనటువంటి అన్ని గుణాలు, ఏ గుణాలైతే ఉన్నాయో అనంత గుణాలు అందులో న విశేషో గుణై సర్వై గుణై, మిగిలిన అన్ని గుణాలు ఉన్నాయి. ఆ అన్ని గుణాలు దానిలో ఏ వ్యత్యాసం అనేటువంటిది లేదు. ఎక్కడ భగవంతుడికి గుణాలలో తేడా లేదు, రూపాలలో భేదం లేదు. అదేవిధంగా ఒక రూపంలో జ్ఞానం ఎక్కువగా ఉన్నది, మరొక రూపంలో
శక్తి ఎక్కువగా ఉన్నది, మరొక రూపంలో కేవలం కాంతి, మరొక రూపంలో ఆ ఆయురారోగ్యాలను ప్రసాదించేటువంటి రూపం. ఈ విధంగా లేదు. అన్ని రూపాలు అన్ని కార్యాలను చేస్తుంది. అన్ని రూపాలలో గుణాలన్నీ కూడా పరిపూర్ణంగానే ఉన్నాయి. ఎక్కడా భగవంతుడికి తేడా అనేటువంటిది లేదు. దాన్నే చెప్తున్నారు, నా విశేషో గుణై సర్వై బలజ్ఞానాదిభిః క్వచిత్. బలజ్ఞానాది సకల గుణాలు ఏవైతే ఉన్నాయో అందులో విశేషమేమీ లేదు. అన్ని రూపాలలో అనంతంగానే భగవంతుడి బలజ్ఞానాదులు ఉన్నాయి. అవి కూడా పరిపూర్ణంగానే భగవంతుడికి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి రూపాలు. దీని తరువాత తారతమ్యాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అక్కడ విశేషంగా భగవద్ అవతారం ఎక్కడెక్కడ ఉన్నది అన్న దాని గురించి చెబుతూ వెళతారు మనకు. ఇవన్నీ కూడా పురాణాల్లో వచ్చినటువంటి దాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వచ్చినటువంటిది. దాన్నంతా కూడా ఆచార్యుల వారు సంగ్రహం చేసి చెబుతారు. శ్రీ బ్రహ్మ రుద్రౌ శేషశ్చ వీంద్రేంద్రౌ కామ ఏవచ కామపుత్రో అనిరుద్ధశ్చ సూర్యశ్చంద్రో బృహస్పతి ధర్మ ఏషాం తథా భార్యాః దక్షాద్యా మనవస్తథా మనుపుత్రాశ్చ ఋషయో నారదః పర్వతస్తథా కశ్యపః సనకాద్యాశ్చ బ్రహ్మాద్యాశ్చైవ దేవతాః భరతః కార్తవీర్యశ్చ వైన్యాద్యాశ్చక్రవర్తినః గయశ్చ లక్ష్మణాద్యాశ్చ త్రయో రోహిణి నందనః ప్రద్యుమ్నో రుక్మిణీయశ్చ తత్పుత్రశ్చానిరుద్ధకః నరః ఫల్గుణ ఇత్యాద్యాః విశేషావేశినో హరేః వాలి సంబాదయశ్చేవ కించిదావేశినో హరేః. ఇంకా భగవంతుడి ఆవేశం ఎక్కడెక్కడ ఉన్నది అన్న దాని గురించి చెబుతారు. ఇంతవరకు భగవంతుడే సాక్షాత్తుగా అవతరించినటువంటి రూపాల గురించి ఇంతవరకు కూడా ఆచార్యుల వారు చెప్పారు. దాని తరువాత భగవంతుడి విశేష సన్నిధానం ఎవరెవరిలో ఉన్నది. భగవంతుడు అందరిలో అంతర్యామిగా ఉన్నాడు, అందులో ఏ తేడా లేదు. కానీ ఒక్కొక్క చోట భగవంతుడు తానుండి విశిష్టమైనటువంటి శక్తిని వారికి ఇచ్చి వారి ద్వారా కార్యాలను చేస్తాడు. దానికి భగవంతుడి విశేష ఆవేశము అని శాస్త్రం చెబుతుంది. అటువంటి ఆవేశం దాని గురించి అవి ఏ ఏ దేవతల్లో ఉన్నది అన్న దాని గురించి భగవంతుడే అర్థాత్ శ్రీమదాచార్యుల వారే ఆ మాటలను చెబుతూ వెళతారు. దాన్ని శ్రీ అంటే లక్ష్మీదేవి, బ్రహ్మదేవుల వారిలో, రుద్రుడిలో, శేషుడిలో, వీంద్ర వి అంటే పక్షి, వీంద్ర అంటే పక్షి శ్రేష్ఠుడైనటువంటి గరుత్మంతుడు, ఇంద్రుడు, కామ మన్మథుడు, కామపుత్రుడైనటువంటి అనిరుద్ధ, సూర్య, చంద్ర, బృహస్పతి, ధర్మ అర్థాత్ యమధర్మరాజు, అదేవిధంగా తథా ఏషాం భార్యాః ఈ పైన చెప్పినటువంటి దేవతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పత్ని భార్య అంటే బ్రహ్మ భార్య సరస్వతి, అదేవిధంగా రుద్ర భార్య పార్వతి మొదలైనటువంటి వారందరూ కూడా దక్షాద్యాః దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వారు మనవః, అదేవిధంగా దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి మొదలైనటువంటి వారు, మను స్వయంభువ మను మొదలైనటువంటి వారు, అదేవిధంగా మనుపుత్ర ప్రియవ్రతాది మనుపుత్రులు, ఋషయ మరీచి, కశ్యప, ఆత్రి, వశిష్ఠ మొదలైనటువంటి ఋషులు, అదేవిధంగా నారద మరియు పర్వత వాళ్ళిద్దరూ కూడా ఋషులే. నారద అనేటువంటి ఋషి, అదేవిధంగా అతడి చాలా కావలసినటువంటి వాడు స్నేహితుడు పర్వత అనేటువంటి ఋషి. వీళ్లలో కూడా భగవంతుడి విశేష ఆవేశం ఉన్నది. అదేవిధంగా కశ్యప సనకాద్యాశ్చ కశ్యప ప్రజాపతి, సనక సనందన సనత్కుమార మొదలైనటువంటి వారు, బ్రహ్మాద్యాశ్చైవ దేవతాః బ్రహ్మ అనేటువంటి పేరుతోనే ఇంకా మిగిలిన అవాంతర దేవతలు ఉన్నారు అని చెబుతారు. వా బ్రహ్మాది అవాంతర దేవతల్లో అదేవిధంగా భరత చక్రవర్తి, కార్తవీర్యార్జునుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా దత్తాత్రేయ రూపాన్ని విశేషంగా ఉపాసన చేసి ఆ భగవంతుడి ద్వారా విశేష శక్తిని సంపాదించాడు అని ఆ కార్తవీర్య అనే కృతవీరుడి కుమారుడు, అందువల్ల కార్తవీర్య అతడి పేరు అర్జున అని కార్తవీర్యార్జున అని పేరు. భరత చక్రవర్తి, కార్తవీర్య, వైన్య అర్థాత్
పృథు చక్రవర్తి అని చతుర్థ స్కందంలో వస్తుంది. విశిష్టమైనటువంటి కార్యాన్ని, అంటే ఈ భూమిని, సమగ్రమైనటువంటి భూమిని సరిగా చేసి రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు పృథు చక్రవర్తి అని వస్తుంది. అతడు వేణుడి కుమారుడు, అందువల్ల వైన్య అని పిలుస్తారు. వీళ్ళే మొదలైనటువంటి చక్రవర్తిన. ఎందుకు అంటే ఇక్కడ మరొక మాటను మనం తెలుసుకోవాలి. బ్రహ్మాండ పురాణంలో వచ్చినటువంటి మాట, విష్ణోరంశేన జాయంతే పృథివ్యాం చక్రవర్తిన. ఈ చక్రవర్తులు, సప్తద్వీప వసుమతిని పరిపాలించినటువంటి మహానుభావులు, చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులు విష్ణోరంశేన జాయంతే, విష్ణువు యొక్క ఒక అంశతో వాళ్ళందరూ కూడా అవతరిస్తారు పృథివీయాం, భూమి యందు అని. ఇది బ్రహ్మాండ పురాణంలో వచ్చినటువంటి మాట. అందువల్ల ఇక్కడ ఆ చక్రవర్తుల అందరిలో కూడా భగవంతుడి ఆవేశం విశేషంగా ఉన్నది. అదేవిధంగా గయశ్చ లక్ష్మణ, గయ అనేటువంటి చక్రవర్తి, లక్ష్మణ భరత శత్రుఘ్న అనేటువంటి ముగ్గురు, లక్ష్మణాద్యాశ్చ త్రయః, రోహిణి నందన, రోహిణి కుమారుడు బలరాముడు, అదేవిధంగా ప్రద్యుమ్న, కృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్న, అదేవిధంగా అతడికే రుక్మిణి అని పేరు. రుక్మిణి, కృష్ణ మరియు రుక్మిణి ఇద్దరిని నిమిత్తంగా చేసుకుని వచ్చినటువంటి ప్రద్యుమ్నుడు, వాళ్ళ యందు అవతరించినటువంటి ప్రద్యుమ్నుడు, అతడి కుమారుడు అనిరుద్ధ అని పేరు. తరువాత నర మరియు ఫల్గుణ. నర అంటే శేషుల వారు, ఫల్గుణ అంటే అర్జునుడు. వీళ్ళందరిలో కూడా భగవంతుడి విశేష ఆవేశం ఉన్నది. ఆ విశిష్ట ఆవేశం ద్వారానే వాళ్ళు విశిష్టమైనటువంటి పనులనన్నింటినీ కూడా చేస్తారు అన్నదాన్ని చెబుతారు. అదేవిధంగా వాలి అంటే రామాయణ కాలంలో ఇంద్రుడు వాలిగా అవతరించాడు, ఆ వాలి యందు. అదేవిధంగా సాంబ అనేటువంటిది కృష్ణుడి యొక్క కుమారుడు, అతడి యందు కూడా కించిద్ ఆవేశం, కాస్త ఆవేశం భగవంతుడిది ఉన్నది. అంటే కేవలం భగవంతుడి రూపాలు, అవతార రూపాలు వేరే, ఇటువంటి ఆవేశం ఉన్నటువంటి రూపాలు వేరే. ఇదే మనకు ఆచార్యుల వారు స్పష్టంగా చెబుతారు. ఇక్కడ రోహిణి నందన అని వస్తుంది 32వ శ్లోకంలో. రోహిణి నందన అర్థాత్ బలరాముడు అని, రోహిణి యొక్క కుమారుడు. కానీ ఈ శ్రీ వైష్ణవుల్లో ఏమిటి పద్ధతి అంటే, వాళ్ళు ఈ బలరాముణ్ణే దశావతారాల్లో తీసేసుకుంటారు. అది తప్పు. ఎందుకు అంటే ఎన్నో చోట్ల రోహిణి అర్థాత్ బలరాముడు పురాణాల్లో చెప్పేటప్పుడు బలరాముడు భగవదవతారమే అని చెప్తారు. కానీ భగవదవతారం కాదు, అది శేషావతారం. అది స్పష్టంగా భాగవతాన్ని అవలోకన చేస్తే మనకు తెలుస్తుంది. కొన్ని చోట్ల అది కారణాంతరం చేత అలా చెప్పింటారు. ఎందుకు అంటే అక్కడ శుక్లకేశ ఆవేశం ఉన్నది, అందువల్ల ఆ విధంగా చెబుతారు తప్ప సాక్షాత్తుగా భగవదవతారం కాదు ఎవరు, బలరాముడు. కానీ దశావతారాల్లో వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, దశావతారాలు అంటే శ్రీ వైష్ణవుల్లో బలరాముణ్ణి చెప్పేటువంటి పద్ధతి. అందువల్ల ఆచార్యుల వారు చెబుతారు, ఇది భగవంతుడి విశేష ఆవేశమున్నటువంటి బలరామ రూపమే తప్ప దానికి సర్వథా సాక్షాత్ అవతారం, భగవద్ అవతారం కాదు, బలరామావతారము అని చెబుతారు. అర్థమైందా? ఈ విధంగా భగవంతుడి యొక్క అవతారాల గురించి, విశేష ఆవేశం భగవంతుడిది ఎవరెవరిలో ఉన్నది అన్న దాని గురించి ఆచార్యుల వారు చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఆచార్యుల వారు ఇంకొన్ని విశేష ప్రమేయాలను మహాభారతాన్ని దృష్టాంతంగా పెట్టుకొని చెబుతారు. దాన్ని మళ్ళీ రేపటి రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. ఇప్పుడు మీకు ఎవరికైనా ప్రశ్నలుంటే దాన్ని మీరు అడిగితే నేను పరిహారం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగవచ్చు. నమస్కారం ఆచార్య. అడగండి. వడవావక్త్ర అంటే? వడవావక్త్ర అంటే అది చెప్పాను, సముద్రంలో ఉన్నటువంటి రూపము అది వడవావక్త్రము. వడవాగ్ని అని మనం పిలుస్తాం కదా, ఆ వడవాగ్ని సముద్ర అంతర్వాసి అని దాన్ని చెబుతారు. భూతాదిభూతో అంబు నిధాన మధ్యే భూత్వా హరి సర్వహరేతి ధామ్నా. అంబు నిధాన మధ్యే అంటే సముద్రం మధ్యలో హరిహి భగవంతుడే ఉన్నాడు, అది వడవావక్త్రము అని చెబుతారు. అర్థమైందా? అర్థమైంది. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు? హయగ్రీవమూర్తి అండి.
నమస్కారం, చెప్పండి. అదే పైన శ్రీ బ్రహ్మరుద్ర దాంట్లో బ్రహ్మగారు వచ్చారు కదా, ఆ మళ్ళీ కింద కశ్యప సనకాధ్యాస్య వహ్న్యాధ్యాస్యవ అని ఉంది ఇక్కడ. నా పుస్తకంలో ఉంది. వీళ్ళు వాదిరాజు వాళ్ళ సోదయ మాట వాళ్ళ పుస్తకంలో కూడా ఉంది సార్. వైన్యాద్యాశ్చైవ చక్రవర్తిన. వహ్న్యాధ్యాస్యవ దేవతా. కాదు, అక్కడ బ్రహ్మాద్యాశ్చైవ దేవతాః అని పాఠం. అంటే వాళ్ళు అవాంతర అంటే కొంతమంది దేవతలకు అదే పేర్లతోనే పిలుస్తారు. బ్రహ్మాద్యాః ఇతర దేవతాః అని చెబుతారు. ఆ విధంగా ఆ దేవతల గురించి చెబుతారు. ఒక్క నిమిషం, నేను ఇంకొక పుస్తకం చూస్తాను. వన్యాద్యాశ్చైవ దేవతాః అని. వన్హి అంటే అంటే కొంతమంది పాఠం ఆ విధంగా తీసుకున్నారు. వన్హి అంటే అగ్ని. అగ్నిలో కూడా భగవంతుడి విశేష సన్నిధానం అనేటువంటిది ఉన్నది అని చెబుతారు. ఇక్కడ అంటే నాకు లభించినటువంటి పుస్తకంలో బ్రహ్మాద్యాశ్చైవ దేవతాః అని అవాంతర అని చెప్పేసి చెబుతారు. ఏదైనా తప్పు కాదు, వన్నిలో కూడా భగవంతుడి విశేష ఆవేశం ఉన్నది. సరిపోయిందా? ఆచార్య గారు నమస్కారం. ఎవరు? నేను రాఘవేంద్ర, విజయనగరం. చెప్పండి. ఇప్పుడు ఈ గరుడ, శేష, రుద్ర, ఇంద్ర చెప్పారు. మళ్ళీ కిందన అర్జునుడు, మధ్యలో లక్ష్మణుడు, ఇవన్నీ ఆ పైన చెప్తే మళ్ళీ చెప్పడం దేనికి? అంటే మూల రూపంలో కూడా భగవంతుడి విశేష ఆవేశం వాళ్ళలో ఉన్నది, అవతార రూపంలో కూడా వాళ్ళలో భగవంతుడి విశేష అవతారం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఓహో. మూల రూపంలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అవతారం చేసినప్పుడు కూడా వాళ్ళలో విశేషంగా భగవంతుడి యొక్క విశేష ఆవేశం ఉన్నది అని చెబుతారు. అర్థమైందా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే నమః. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. కృష్ణాచార్ జీవనికినా? మాటలు వినిపించడం లేదు. కృష్ణాచార్ జీవనికి. కృష్ణాచార్. సరే సరే సరే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదు అంటే సమాప్తి చేస్తారు. సమాప్తి చేయొచ్చు కదా? శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మ చాకిలం తథాపి మత్కృత పూజా తత్ప్రసాదేన నాన్యత తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాదః పునః పునః కర్మన్యాసో హరావయం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావ్యత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు. యస్సర్వగుణ సంపూర్ణ సర్వదోష వివర్జి